తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ముత్యపు కవచం ధరించి 4 మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను మురిపించారు. ఉదయం 6:30 శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ నాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు మరియు వేద పారాయణాధారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి వారికి దేవేరులకు అభిషేకాన్ని కన్నుల పండుగగా చేపట్టారు. సాయంత్రం మలయప్ప స్వామి వారికి ముత్యపు కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవలో స్వామి ముత్యపు కవచంలో భక్తులను అనుగ్రహించారు. కాగా సంవత్సరంలో ఒకమారు మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామివారి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. यो देवेभ्यां परायणं परियारं भुवं वत्तकोशप्रतीकाशगुहृदयञ्जाप्यानं परायाय वर्वस्तोमोदिरात्र उत्तममहर्भवति सर्वस्याप्ये सर्वस्य नित्यैदर् विश्वतोमुखः श्रीनिवास प्रचोदयात् विद्महे वेंकटेशाय धीमहि తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా ఉత్సవమూర్తులకి సమర్పించబడిన స్వర్ణ కవచాలను తీసివేసి ఆ కవచాలను రిపేర్ గావించి ఈ జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠాభిషేకం అనే మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడతాయి. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రంతో పరిపూర్ణమయ్యే విధంగా 3 రోజుల పాటు విశేషంగా హోమాలు, స్వామివారికి స్నపన తిరుమంజనాలు వైభవంగా నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాలు ఈ నెల 19వ తేదీ, 20వ తేదీ, 21వ తేదీ 3 రోజుల పాటు వైభవంగా నిర్వహించబడతాయి. మొదటి రోజు జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు నిజ స్వరూపంతో ఉత్సవాలను దర్శించుకోవచ్చు. వారు కళ్యాణ మండపానికి వేయించే స్వామివారికి కవచాలు తీసి ఉంటాయి. ఆ కవచాలన్నిటికీ విశేషంగా జప్యాలు, విశేషమైన వాస్తు మొదలైన సేనాదివాస కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆ కవచాలను స్వామివారికి తిరిగి సమర్పించబడుతుంది. ఆ రోజు సాయంత్రం స్వర్ణ కవచాలతో స్వామివారి 4 తిరిగి